నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ క్రెడిట్ కార్డ్స్ వల్ల ఎలాంటి లాభాలున్నాయి? అలాగే ఎలాంటి నష్టాలున్నాయి తెలియజేయండి సార్. ఏదైనా గానీ హ్మ్. ప్రాపర్‌గా అంటాం చూడు, హ్మ్. సక్రమంగా, పద్ధతిగా హ్మ్. వాడుకుంటే లాభాలుంటాయి. హ్మ్. మనం క్రమశిక్షణ తప్పి ఇండిసిప్లిన్‌గా, హ్మ్. ఇర్రెస్పాన్సిబుల్‌గా హ్మ్. వాడుకుంటే నష్టాలుంటాయి. హ్మ్. మామూలుగా సూటిగా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ వల్ల లాభాలే ఉన్నాయి. హ్మ్. కానీ సరిగ్గా వాడుకోకపోతే నష్టాలు గూడా ఉన్నాయి. హ్మ్. మనం ముందు లాభాల గురించి మాట్లాడుకుందాం. అవును సార్. అది ఒక రకమైన అప్పు సౌకర్యం. హ్మ్. అంటే మీకు ఒక క్రెడిట్ కార్డ్‌కి ఇంత లిమిట్ అని ఇస్తారు గదా! అవును. ఆ లిమిట్ వాడుకోవడానికి ఉంది గాబట్టి, అది మీకు ఒక రకంగా అప్పు దొరికినట్టే. దొరికినట్టే. అవును ఒకటి. సార్. లాభం. రైట్. క్రెడిట్ కార్డ్‌ని ప్రాపర్‌గా వాడుకుంటే, హ్మ్. అంటే టైమ్‌లీ పేమెంట్ చేస్తూ పద్ధతిగా వాడుకుంటే, మీ క్రెడిట్ స్కోర్ గూడా పెరుగుద్ది. క్రెడిట్ హిస్టరీ మీకు తయారవుతది. హ్మ్. దాంతోని క్రెడిట్ స్కోర్ పెరిగి ఫర్దర్‌గా హ్మ్. మిగతా బ్యాంక్ అప్పులు గాని, ఇదే క్రెడిట్ లిమిట్ గాని హ్మ్. ఎక్కువ పొందడానికి గూడా అవకాశం అవకాశం ఉంది. ఉంటుంది. అవును అవునా? సార్. అవును సార్. అండ్ చాలా చోట్ల రివార్డ్స్, అవార్డ్స్ అంటాం. క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల డిస్కౌంట్స్ గూడా ఇస్తుండ్రు. అవును సార్. క్యాష్ డిస్కౌంట్స్ ఇప్పుడు రూ. అవును 100 సార్. బిల్ అయిందనుకో 2% అంటే రూ. 2 అవును. తగ్గించి మన కార్డ్ క్రెడిట్ కార్డ్. వాడితే రూ. 98 అవును వస్తాయి. సార్. అవును. అలా ఆ పాయింట్స్ అలా గూడా ఫెసిలిటీ ఉంది. హ్మ్. అండ్ అగైను మామూలుగా దాన్ని అలా పక్క ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకొని హ్మ్. అర్జెంట్‌గా అవసరం ఉంది మీ అకౌంట్‌లో డబ్బులు లేదు. అప్పటికప్పుడు అప్పు అవును. గావాలంటే ఎవరు ఇవ్వరు గదా! ఇవ్వరు అది సార్. ఎమర్జెన్సీ ఫండ్ కింద మీరు ఆ క్రెడిట్ లిమిట్‌ను వాడుకోవచ్చు. క్రెడిట్ వాడుకోవచ్చు. కార్డ్‌లో ఉన్న అవును. లిమిట్‌ను. అవును సార్. అలాగా వాడుకోవచ్చు. అలాగే ప్రాపర్‌గా వాడుకుంటే హ్మ్. నిజంగా చాలా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే సార్. ఏందంటే మనం ఈ మంత్ అంతా వాడుకున్నాం అంటే ట్రాన్సాక్షన్ చేసినాం, అవును. పర్చేజెస్ అవన్నీ చేసినాం గదా! చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్ డేట్ అనేది ఒకటుంటది. హ్మ్. ఆ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిన వాళ్ళకు మనకున్న అగ్రీమెంట్ ప్రకారము హ్మ్. బిల్ డేట్ అంటే ఎవ్రీ 15థ్‌కి మీరు బిల్ చేయండి అంటారు. అవును. బిల్ అంటే ఈ షాపులలో చేసిన బిల్ గాదు. ఆ! క్రెడిట్ కార్డ్ ఇచ్చినతను ఒకవేళ ఇచ్చినతను. ఎస్‌బీఐ ఇచ్చిండనుకో హ్మ్. ఎస్‌బీఐనే 15థ్‌కి బిల్ చేస్తాడు. హ్మ్. అంటే లాస్ట్ మంత్ 16థ్ నుంచి ఈ 15థ్ వరకు ఈ డ్యూరింగ్ దిస్ మంత్ ఉంటదిగా. హ్మ్. ఈ మంత్‌లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇంత హ్మ్. అమౌంట్ అయిందని బిల్ చేస్తాడు. హ్మ్. బిల్ చేసిన తర్వాత ఇన్ జనరల్‌గా హ్మ్. మనకొక 20 డేస్ టైమ్ ఉంటది పేమెంట్ చేయడానికి. ఓకే సార్. ఇప్పుడు సపోజ్ మీ డబ్బులున్నాయి. అవును సార్. మీకు బ్యాంక్‌లో ఉన్నాయి. అవును సార్. అయినా ఇది వాడుకుంటారు. ఆ! ఈ 20 డేస్ వాడుకొని ఆ డబ్బులు పే పే చేసుకుంటారు. చేస్తాం. ఈ అవును. 20 రోజులు వాడుకోవడం వలన హ్మ్. మీకు ఈ 20 రోజులు వాడుకున్న దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు. అవును. ఓకే. ఎందుకంటే ఇది మనకు క్రెడిట్ కార్డ్ ఇచ్చిన సౌకర్యం. సౌకర్యం. అంటే ఓకే. మీరు 20 రోజుల వరకు గూడా పేమెంట్ చేసి పే 20 రోజుల లోపల పే చేసి ఉంటే మీకు ఎలాంటి మీకెలాంటి ఇంట్రెస్ట్ గాని, చార్జెస్ పడవు. ఓకే. అంటే మనకు 20 రోజులు ఉచితంగానే ఆ డబ్బులు వాడుకునే సౌకర్యం పొందినాం గదా! అవును సార్. అంటే ఎంతో ఇంట్రెస్ట్ లాభం దాని ఉంటుంది. మీద లాభం పొందినట్టే గదా! అవును సార్. ఈ క్రెడిట్ కార్డ్‌లో ఇవన్నీ లాభాలు. హ్మ్. మనం అలా వాడుకుంటే ఆ! మరి నష్టాలు ఖచ్చితంగా నష్టాలు. లాభాలుంటాయి కానీ నష్టాలుంటాయి. నష్టాలుంటాయి. అవును సార్. ఎలా అంటే హ్మ్. మీరు వాడుకున్నారు. ఈ హ్మ్. 20 డేస్‌లో పే చేయాలి. ఆ! సపోజ్ ఉంది. ఫెసిలిటీ ఉంది. ఏది ఈఎంఐస్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది. హ్మ్. ఆ ఈఎంఐ తీసుకోవడానికి గూడా హ్మ్. కనీసం 5% అన్నా పే చేయాలి. ఓకే. బిల్లు 50,000 అయింది ఫర్ ఎగ్జాంపుల్. అవును. 50,000 అయింది. 5% అన్నా పే చేయాలి. హ్మ్. మిగతాది అంటే 2,500 చేసి మిగతాది ఈఎంఐ తీసుకోవచ్చు. ఓకే. ఈఎంఐ తీసుకుంటే ఇంట్రెస్ట్‌లు ఉంటాయి. హ్మ్. అయితే మనం కరెక్ట్‌గా పేమెంట్ చేసుకోకపోతే పెనాల్టీ ఉంటది. హ్మ్. ఈ టైమ్ దాటిన తర్వాత చేయకపోతే హ్మ్. పెనాల్టీస్ విపరీతం ఉంటది. ఇంట్రెస్ట్ గూడా 3%, 4% ఉంటది. హ్మ్. 3% పర్ మంత్ నాట్ ఓకే. పర్ ఇయర్. ఓకే. మామూలుగా ఎప్పుడు గాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అనగానే ఇప్పుడు 8% అన్నామనుకో. అవును. దాని అర్థం ఏందంటే 100కి సంవత్సరానికి రూ. 8 అన్నట్టు. అన్నట్టు. కానీ ఇక్కడ 3% 4% అన్నాను గదా! అది నెలకే. నెలకే. ఓకే అంత సార్. ఇంట్రెస్ట్ పడతది. పెనాల్టీస్ పడతది. ఇంకా పేమెంట్ చేయకపోతే నోటీసెస్ ఒస్తది. లీగల్ చార్జెస్ ఒస్తది. లీగల్ యాక్షన్ గూడా ఉంటుంది. తీసుకోవడానికి అవకాశం ఉంటది. అప్పుడు మన క్రెడిట్ స్కోర్ పడిపోతది. మనకు ఫర్దర్‌గా బ్యాంకు అప్పు గాని, హ్మ్. మళ్ళీ క్రెడిట్ కార్డ్ గాని ఉండదు. మన క్రెడిట్ కార్డ్ క్యాన్సెల్ చేసే అవకాశం గూడా ఉంటది. హ్మ్. అంటే ఏంటి సక్రమంగా వాడుకుంటే ఖచ్చితంగా లాభం. లాభాలుంది. ఓకే. కొంత డిసిప్లిన్ ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. హ్మ్. అయితే ఎవరైతే హ్మ్. టెంప్టింగ్ మెంటాలిటీ హ్మ్. కొందాం కొందామని ఎక్కువ క్యూరియాసిటీ అంటే షాపింగ్ చేసే అలవాటే అయిపోయింది. అవును ఇప్పుడేంటంటే సార్. అవును. మామూలు అవసరం ఉన్నప్పుడు షాపింగ్ చేయడం అనేది గతంలో. గతంలో. అవును. ఇప్పుడు షాపింగ్ చేయడమే అలవాటుగా చేసుకున్నారు ఇప్పటి పిల్లలు. అవును సార్. అంటే యూత్ అట్‌లీస్ట్ హ్మ్. సాఫ్ట్‌వేరోళ్ళు. అలాంటి వాళ్ళకు క్రెడిట్ కార్డ్ ఒక రకమైన ఇబ్బంది. ఉన్నది కాబట్టి వాడుకుంటాం. హ్మ్. అవును సార్. అంటే అవసరం లేకున్నా కొంటాం. హ్మ్. అలా గాకుండా ప్రాపర్‌గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని, మన ఫైనాన్షియల్ బడ్జెట్, మన ఇన్‌కమ్ ఏంటి ఇదన్నీ చేసుకొని, ఖర్చులు లిమిటెడ్‌గా ఉండి, రెగ్యులర్‌గా వాడుకొని పేమెంట్ చేస్తే హ్మ్. చాలా లాభాలున్నాయి. ఎవరైనా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటే మాత్రము క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ ఫెసిలిటీ. ఓకే సార్. క్రెడిట్ కార్డ్
వాడడం వల్ల లాభాలు, నష్టాలు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. థాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.